చూసినంత మాత్రాన్ని ధనులు కాదు. ఈ పండితాంకాలు చూపెట్టొద్దు. గురుస్థానంలో ఏం పూజ? పూజ అంటే ఏంటి? ఈ రుద్రాలు భద్రాలు ఏ జగత్తును కూడా రక్షించలేదు. ఈ రుద్రాలు భద్రాలు ఏ జగత్తును కూడా రక్షించలేదు. కన్యాకుమారి నుంచి కాశీదార పూజలు జరుగుతూనే ఉన్నాయి. ఈ అమాచార పూజలకి ఈ గురుస్థానంలో మా కమిటీ వాళ్ళు కూడా బాధ్యత వహించి వీటికి ఎక్కువ ప్రాముఖ్యత అనేది ఇవ్వరాదు. పండితాహంకారం కంటే ఏ పూజలు ఏది అవసరం లేదు. గురువు గురించి ఉంటే అదే మేము వచ్చింటే ఇవన్నీ లేకుండా ఉంటే వస్తే వచ్చి ఈ గురు గోపురాలు లేకుండా దీని స్థానంలో అది ధ్యానంగా లేకుండా మనం గురుస్థానంలో చేయవలసింది ఇదే. బొమ్మలు పెళ్లి కాదు. అమ్మ చెప్పలేదంటే మనం తెలుసుకోవాలంటే ఏది కూడా అజ్ఞానమైన మార్గం నడవరాదు. ఏదో కొంతమందికి ఒక అలవాటు అయితే ఆ పూజ చేయాలి, ఇది చేయాలి. మనం ఇక్కడ ఉత్సవాలు, ఆ బొమ్మల పెళ్లిళ్ళు ఇవంతా మానుకోవాలి. ఏముంది అదొక విత్తడే, అదొక వెండి, అదొక బంగారం అంటే అందులో భగవంతుడు పెట్టేస్తారు. పరిశుద్ధమైన ఆత్మలోనే భగవంతుడు. కానీ ఈ అమాచార పూజలకు మాత్రం కాదు. అంత కోటి లింగాలంతా పెట్టుకోవడం లేదు. ఏ భక్తులు కూడా ఆశ్రమ సేవ చేయాలి. అదేమంటే అక్కడ చేసి అక్కడ గుళ్ళు లేవా, ఆ పూజలు చేస్తాం ఈ పూజలు చేస్తామంటే అవన్నీ నడవు. ఆ రోజు పోయింది.